ప్రజలందరూ చాలా దగ్గరికి రీచ్ అవ్వడానికి కష్టపడుతుంది అనమాట. ఒక మంచి రూట్ గల్లీ గల్లీ తిరిగి టెంపుల్కి దూరంగా కనబడుతున్న టెంపుల్స్ వచ్చి ఇవన్నీ సబ్ టెంపుల్స్ దేశం నలుమూల నుంచి ఇక్కడికైతే చేరుకున్నారు అనమాట. లోపల ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది. మోడీ గారు జై శ్రీరామ్, ఆదిత్యనాథ్ గారు జై శ్రీరామ్, జై ఎక్కడ వచ్చారు అతిథులు. వీళ్ళు అందరినీ లోపల తరివేస్తున్నారు. మోడీ గారి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. సో చూద్దాం బయటకు వచ్చేపాటికి ఆయన ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందా చూడొచ్చు. ఇంకో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ప్రజలందరూ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు మోడీ గారిని చూడడం కోసం. ఇంకో హెలికాప్టర్ ఉంది ల్యాండింగ్కి. ఇంకా పోలీసులు అందరూ ఫుల్ అలర్ట్లో వచ్చేసారు. ఫుల్ అలర్ట్లోకి ఇదిగోండి థర్డ్ హెలికాప్టర్ కూడా వచ్చేసింది ల్యాండ్ అవ్వడానికి. పోలీసులు అయితే పంపించేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దిగి అట్లా వెళ్ళారా కాన్వాయ్. యాక్చువల్గా నేను బయటికి దిగి చెయ్యర్ని ఊపుతారు అనుకున్నాను. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళే రోడ్డు క్లోజ్ చేశారు. సేమ్ ఆ రూట్లోనే మళ్ళీ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మళ్ళీ సందులు తిరుగుతూ వెళ్ళాల్సిందే. హలో, పిఆర్ఎస్ వ్లాగ్స్ ఫ్రమ్ దేహ్రాదూన్. ఇద్దరం సేమ్ ప్రాబ్లంలోనే ఉన్నాం. టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి కష్టపడుతుంది అనమాట. ఒక మంచి రూట్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాం. నేను వెళ్ళినట్టు గల్లీలు తిరిగి అయితే వెళ్ళాలి. కాకపోతే వాళ్ళు కొంచెం లాంగ్ అయితే అవుతుంది అనమాట. थोड़ा सा पास जाने की कोशिश कर रहे हैं, नियरर टू द टेंपल फ्रॉम द शॉर्ट रूट. We are not getting closer because the police has stopped normal people up to 2. అన్నారు కదా 2 గంటల వరకు అయితే నార్మల్ పీపుల్కి అక్కడ ఎలవ్ లేదు. గల్లీ తిరిగి ఫైనల్గా హనుమాన్ గడికి అయితే మనకు కనబడే అంత డిస్టెన్స్కి అయితే వచ్చాం. కాకపోతే ఇక్కడైతే అలౌ చేయట్లేదు. హనుమాన్ గడి ఎదురైనా ఇసి తరఫ్ ఏంటంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. ఆంధ్ర दूर से लोग आ रहे हैं. జై శ్రీరామ్. ఫైనల్లీ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చాం. టెంపుల్ మెయిన్ గేట్ దగ్గరికి. ఇక్కడ చూడొచ్చు చాలా ఉంది రష్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు మనం. చూడొచ్చు అంటే ఇది వన్ ఆఫ్ ద గేట్ అనమాట. మొత్తం 3 గేట్స్ అయితే ఉన్నాయి టెంపుల్లోకి ఎంట్రీ. అలాగే సైడ్ గేట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్రంట్ గేట్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద గేట్. ఇక్కడ చూడొచ్చు పైన బోర్డులో శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర. దూరంగా కనబడుతున్న టెంపుల్స్ వచ్చి ఇవన్నీ సబ్ టెంపుల్స్ అనమాట. మెయిన్ టెంపుల్ చాలా లోపలికి ఉంది. చూడండి జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో. లోపల ప్రాణప్రతిష్ఠ అయితే జరుగుతుంది. ఈ జనాలందరూ దేనికంటే వెయిటింగ్. ఆ టైంలో మన లోపలికి వెళ్ళకపోయినా కనీసం ఆ వైబ్ ఫీల్ అవ్వచ్చు కదా టెంపుల్ దగ్గరలో ఉంటే. దానికోసమని దేశం నలుమూల నుంచి ఇక్కడికైతే చేరుకున్నారు అనమాట. మీరు చూడొచ్చు ఓన్లీ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళని లోపలికైతే అలౌ చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వాళ్ళకి ఎప్పుడు అలౌ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. ఒకళ్ళు 23 అంటున్నారు, ఒకళ్ళు 24 అంటున్నారు. సో చూడాల్సి ఉంది. మనమైతే దర్శనం చేసుకుంటే రిటర్న్ అయ్యే పరిస్థితి అయితే లేదు. చూడండి జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో. దేశమంతా ఒకటే మాట జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సెక్యూరిటీ చూడొచ్చు ఎలా ఉందో. లోపల ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. చూడొచ్చు గంట అయిపోయిందండి అక్కడ నుంచోని. జై శ్రీరామ్, జై అంటే కన్నుల పండగ అనమాట, మామూలుగా లేదు. ఆల్రెడీ చాలా మందికి దర్శనాలు అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఇన్విటేషన్స్ అలాగే వివిఐపీస్ అనమాట.
చాలా మంది అలాగా చేతుల్లో బ్యాగ్స్ అయితే ఉన్నాయి లోపల నుంచి వచ్చే వాళ్ళకి చూడొచ్చు. జై పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా గేట్ దగ్గర చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. యాక్చువల్గా మీటింగ్ అయిపోయి వీవీపీఎస్ అందరూ బయటకు వచ్చే సమయంలో ఇలాగా మొత్తం జనాలందరూ వచ్చేసారు ఒకేసారి కెమెరాలు పట్టుకొని. మీడియా వాళ్ళతో పాటు మామూలు జనాలు కూడా వచ్చేసారు అనమాట. వాళ్ళందరినీ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎలాగుందో. మా సైడ్ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వచ్చేసారు రోడ్డు మీదకి. ఇప్పటిదాకా కంట్రోల్ చేయగలిగారు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక ఈ జనాలందరూ జై శ్రీరామ్ బాబాల్లో ఉన్నారు. జై శ్రీరామ్. చాలా మంది వచ్చారు అతిథులు. మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కనబడలేదండి. మరి ఎవరో పవన్ కళ్యాణ్ అన్నారు కానీ మరి నాకు ఎక్కడా కనబడలా. మరి ఎవరో మ్యాక్సిమం ఇటంతా నార్త్ సైడ్ వాళ్ళే కనబడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. మేబీ అందరూ మ్యాక్సిమం నార్త్ ఇండియన్సే కనబడుతున్నారు. వీళ్ళేమో మనకు తెలియదు. వీళ్ళేమో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారు వాళ్ళని చూసి. నాకు అర్థం కాల వాళ్ళకి అంత క్రేజ్ ఉందేమో మరి ఇక్కడ. ఎవరున్నారు మరి కారులో అంత అడవుడు చేస్తున్నారు చూడొచ్చు. ఎగబడిపోతున్నారు మీడియా వాళ్ళు, జనాలందరూ. మళ్ళీ సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చారండి. చూడండి కొంచెం ఫ్రీ అయింది. మళ్ళీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇప్పుడు దిగారు చూడండి. అందరినీ లోపలికి తరివేస్తున్నారు. గోల్డ్ మంది సాహసంతులు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ. చాలా మంది హిందీ యాక్టర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదండి. భోజ్పూరి యాక్టర్స్ అంట. అలాగే లోకల్స్ అంటే కొంచెం పాపులర్ పర్సన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు చూస్తుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మోడీ గారు ర్యాలీ ఉంటుందేమో అనుకున్నాం, లేదు అనుకుంటున్నా మరి తెలీదు. ఇంకా వెయిట్ చేయడమే. 8-9 వరకు ఉంటాయి ఇక్కడ. రేపు దర్శనం ఉందో లేదో కూడా కనుక్కొని అప్పుడు వెళ్తా రూమ్కి. చూద్దాం. బాబాజీ గారు అంటండి ఇక్కడ చూడొచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి చైనా అలాగే ఉండిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎత్తింగ్ చేయ దింపలేదు అనుకోండి ఇప్పటి వరకు. లోకల్ వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారంట. కొంతమంది ఫేమస్ అంటున్నారు, కొంతమంది అసలు మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. సుమన్ 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 వచ్చాడు. సుమన్ ఈవినింగ్ 8 వరకు నేను అక్కడే కూర్చున్నానండి. నేనైతే చాలామంది సాధుసంతులను చూశాను. వీడియో అయితే వాళ్ళు ఎంత అయిపోద్దని వాళ్ళు ఎవరో మనకు తెలీదు. సో నేనైతే ఈ వీడియో ఇంక్లూడ్ చేయట్లేదు. నేను కేవలం ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ వైబ్స్ ఫీల్ అవ్వడం కోసం నేనైతే అక్కడికైతే రీచ్ అయ్యానండి. చాలా కష్టపడి అక్కడికైతే వెళ్ళాను. అలాగే అయోధ్య సిరీస్ని మొత్తం 3-4 పార్ట్స్కి అయితే అప్లోడ్ చేస్తానండి. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ చేసుకుంటే ఇక ముందు మనం చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జై శ్రీరామ్.